రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి కొన్ని నిమిషాలు మనం రోమపత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. లేకపోతే 3వ వాక్యం చదువుకుందాం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడు వాడినైన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా రోమపత్రిక ప్రతి వారు కూడా చేయండి. 1వ అధ్యాయము 3వ వాక్యం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. 8 మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సరే, ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినము దేవా, మా అందరితో మీరే మాట్లాడండి. మీ పరిశుద్ధ ఆత్మే నాకు మా అందరికీ బోధించినట్లుగా మీరు మాతో మాట్లాడండి. సమస్తమును ప్రభా మీరు జరిగించారు ప్రభా. ఇంకను ప్రభా ముందున్న సమయము కూడా ప్రభా మీ పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో కూర్చుని పెట్టి ప్రతి వారు హృదయాన్ని తెరిచి మీరు ఆత్మీయంగా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. దేవుడు తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఈయన నామమును నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారునిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇక్కడ అపోస్తలు వీరిలో ఒకరైన పౌలు గారు ఈ రోమిలో ఉన్నటువంటి సంఘముతో పరిశుద్ధాత్మ ద్వారాగా మాట్లాడుతున్నాడు. దేవుడు తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారాగా ముందుగా పరిచయం చేశారు. ఏంటి సువార్త? ఆ సువార్త ద్వారాగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు
వాగ్దానం చేసెను. సువార్త, ఆ సువార్త అంటున్నాడు. వాస్తవానికి ఈ సువార్త అంటే ఏంటి? లోకా సువార్త. అసలు ఈ సువార్త ఏంటో లోకా సువార్త 24వ అధ్యాయము 45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి తిరిగి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త దేశములలో ఉన్నటువంటి జనులందరిలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఏంటి సువార్త? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి తిరిగి లేచి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. సువార్త ఏంటి? సువార్త సువార్త సువార్త. సువార్త సభలు, సువార్త స్వస్థతలు, సువార్త కూడికలు, సువార్త పండగలు, సువార్త ఆశీర్వాదములు, సువార్త కూడికలు. మనం అన్ని చోట్ల చూస్తున్నాము. బ్యానర్లు, పోస్టర్లు, కట్అవుట్స్ అన్ని. సువార్త ఆశీర్వాద పండగలు, సువార్త స్వస్థత పండగలు. వీటన్నిటికి ముందు ఏం తగిలిస్తున్నారు? ఏ ట్యాగ్ తగిలిస్తున్నారు? వారి మనసులో ఉన్న ఉద్దేశం వేరు, వారి మనసులో ఉన్న ఆలోచనలు వేరు, వారు స్థాపించుకోవాలనుకుంటున్న రాజ్యం యొక్క ఉద్దేశం వేరు. కానీ వారి ఉద్దేశానికి ముందు ఏం తగిలిస్తున్నారు? సువార్త. సువార్త. అసలు ఈ సువార్త అనేది ఏంటి అని ఇక్కడ మనం చూస్తున్నాము. అదే పౌలు చెబుతున్నాడు. పరిశుద్ధ లేఖనములందు ప్రవక్తలు రాయబడినటువంటి సువార్త యొక్క మర్మం. ఈ సువార్త యొక్క మర్మం ఏంటి? క్రీస్తు శ్రమపడి, అనగా సిలువలో శ్రమపడి, పాతి పెట్టబడి 3వ దినమున మృతుల్లో నుండి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన పేరట ఏం ప్రకటించబడుతుంది? మారు మనసు. స్తోత్రం, హల్లెలూయా. ఏం ప్రకటించబడుతుంది? మారు మనసు. మరి ఆయన పేరట ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పేరట ఈ స్వస్థతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన పేరట ఈ పండుగలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఏ పండగైనా చేయమన్నట్లుగా ఉందా? చెప్పండి. ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఎక్కడైనా ఏ పండగైనా చేయమన్నట్లుగా ఉందా? అట్లయితే యేసుక్రీస్తు యూదులు చేస్తున్న పండగలోనికి ప్రవేశించాడు కదా. మీరు అడగొచ్చు, యేసుక్రీస్తు యూదులు చేస్తున్నటువంటి, యూదులు చేసుకున్న వారి పండగలో పాల్గొన్నాడు కదా. అవును. ఈ ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తే. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తే. ఈ యూదులు చేస్తున్నటువంటి పండుగలోనికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు శరీరధారిగా ఉన్నాడా? ఆత్మయ్య ఉన్నాడా? చెప్పండి. అర్థమవుతుందా మీకన్నా కనీసం?
మీకన్నా అర్థమవుతుందా? ఈ యూదులు చేస్తున్నటువంటి పండగలోనికి వెళ్ళిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉండి పండగలోకి వెళ్ళాడా? చనిపోయే మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత పండగలోకి వెళ్ళాడా? అది ఇప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. అందుకే ఇక్కడ ఇప్పుడు 5 చదవండి, రోమపత్రిక 5. లేఖనములు అర్థం చేసుకోలేక, గ్రహించలేక, వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రజల్ని మోసం చేసి ధనము కొరకు, అనేకమైనటువంటి కానుకల కొరకు దేవుని పేరిట దగా చేసి దేవుని పోలికలో స్వరూపములో చేసుకున్న ఈ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అనేకుని నరకపాలు చేస్తున్న ఈ గుడ్డివారికి త్రోవ చూపగలరా? గుడ్డివాడు పోయి గుంటలో పడును కదా. ప్రభు చెబుతున్నాడు, గుడ్డివాడికి త్రోవ చూపగలడా? గుడ్డివాడు పోయి ఇద్దరు కలిసి ఎక్కడ పడుతున్నాడంట? గుంటలో పడతాడు. వీడు గమ్మించేరు ఎనడు. ఈ గుడ్డివారు ప్రయాణము చేసి వీరు వెళ్ళాలనుకున్న గమ్యానికి వీరు వెళ్ళలేరు. మార్గ మధ్యంలో ఉన్న గుంటలో పడి చస్తారు వీళ్ళు. ప్రభు చెబుతున్న మాట ఇప్పుడు మంచిగా చూడండి. 5 మైక్ తీసుకోండి. చిన్న విషయం కాదు, చదవండి. రోమపత్రిక 1:5. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను. సహోదరులారా, అర్థమైందా? ప్రభావముతో నిరూపింపబడిను. ఏంటంట? ప్రభావముతో నిరూపింపబడిను అంటే ఇప్పుడు 2 పాటలు ఇప్పుడు అర్థం కావాలి మీకు. ఒకటి, యేసుక్రీస్తు ఈ శరీరమును బట్టి ఎవరి యొక్క గోత్రములో జన్మించాడు? దావీదు వంశము, ఈ యూదా గోత్రము. ఈ దావీదు వంశములో ఉన్న యేసుక్రీస్తుకి భూమి మీద జన్మనిస్తుంది అని చెప్పుకుంటున్న ఈ మరియమ్మ గారు ఏ గోత్రము? యూదా గోత్రము. దావీదు సంతానంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ మాట ఈ క్రొత్త నిబంధనలో కాదు, పాత నిబంధనలోనే అనేకమైన పరిశుద్ధ ప్రవక్తలు ప్రవచించారు యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి. యేసుక్రీస్తు కన్యక గర్భము ధరించి కుమారుడు కనుడు. అతనికి ఏ పేరు పెట్టబడినంట? ఇమానుయేలు అని పేరు పెట్టబడును. ఈ ఇమానుయేలు అనగా దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఈ దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అనేక ప్రవచనాలను బట్టి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. సహోదరులారా, అంటే ఈ లోకానికి వచ్చాడంటే ఈయన ఏదో ఒక లోకం ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటే ఏదో ఒక లోకం నుంచి రావాలి. అర్థమైందా? మా ఊరు వచ్చారా బ్రదర్, మా ఊరు వచ్చారా అంటే అతను ఊరేంటి? ఈ ఊరు కాదు, మనం ఉన్న ఊరు కాదు.
సిస్టర్ మా ఊరు ఎప్పుడు వచ్చారు మీరు? మా ఊరు ఎప్పుడు వచ్చారంటే మీదే ఊరు? మేమున్న ఊరు కాదు, పక్క ఊరు ఎక్కడో. అర్థమవుతుందా? అందరికి అర్థమైంది కదా? దావీదు సంతానముగా లోకములకు వచ్చాడంటే అంటే ఆల్రెడీ ఎక్కడో ఉన్నాడు. ఈ లోకానికి వచ్చాడంటే ఏదో ఒక లోకం నుంచి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు సహోదరులారా, రెండు పాటలు అర్థం చేసుకోండి. శరీరాన్ని బట్టి యూదులు చేస్తున్న పండగలోనికి వెళ్ళాడు యేసుక్రీస్తు. ఆత్మను బట్టి దేవుని పరిపూర్ణుడయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి అసలు ఆయన ఏ లక్షణం కలిగిన దేవుడు. 20 చూడండి, మొదటి అధ్యాయము 20 రోమపత్రిక. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. ఈయన నిత్య శక్తి అయి ఉన్నాడు. సహోదరులారా, ఈ క్రీస్తు ఏమై ఉన్నాడు? నిత్య శక్తి అయి ఉన్నాడు. ఎందుకు శరీరమును బట్టి దావీదు సంతానములో రావాల్సి వచ్చింది? ఎందుకు శరీరం బట్టి దావీదు సంతానముకు రావాల్సి వచ్చింది? ఈ లోకమునకు శరీరధారిగా, ఈ లోకానికి శరీరధారిగా యేసుక్రీస్తు కంటే ముందు మొట్టమొదటి వ్యక్తి ఆదాము వచ్చాడు. సహోదరులారా, దేని బట్టి? శరీరమును బట్టి. శరీరం బట్టి లోకమునకు మొట్టమొదటి మనుషుడు ఎవరు వచ్చారు? ఆదాం. ఈ ఆదాము చేసిన పాపమును బట్టి, పాపం వల్ల వచ్చిన జీతమును బట్టి, ఈ జీతము మరణమును బట్టి, ఈ మరణము నుంచి విడిపించటానికే ఇక్కడి కడపటి ఆదాము, మొదటి ఆదాము పాపము చేస్తే కడపటి ఆదాము పాపానికి పరిష్కారం చేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరి సంతానములో శరీరము ధరించుకోవాల్సి వచ్చింది? దావీదు యొక్క సంతానములో. ఈ దావీదు యొక్క సంతానములకు ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే. ఈ దేవుడే దావీదు సంతానములకు ధర్మశాస్త్రం ఇచ్చింది. ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చింది. ఈ దేవుడు ఇప్పుడు ఏమి కావాల్సి వచ్చింది? ఒక శరీరము కావాల్సి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఈ నిత్య శక్తి అయినటువంటి దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, స్వయంభవుడైన దేవుడు అనగా తనకు తాను కలిగిన వాడు. ఎవరు చేసిన వారు కాదు ఈ దేవుడు, తనకు తానుగా కలిగిన వాడు, స్వయంభవుడు, ఆది సంభూతుడు అనగా ఆదిలోనే ఉన్నవాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ స్వయంభవుడైన క్రీస్తు, ఆది సంభూతుడైన క్రీస్తు ఇప్పుడు ఎలా రావాల్సి వచ్చింది? శరీరమును ధరించుకుని దావీదు సంతానములో నుంచి ఈ భూమి మీదకు ఈ శరీరమును ధరించి వచ్చాడు. సహోదరులారా, ఈ వచ్చిన యేసుక్రీస్తు ఇక్కడ మనము లోక సువార్తలో చదివాము. ఆయన శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి తిరిగి
సజీవుడిగా తిరిగి లేచి ఉన్నాడు. ఆయన పేరట ఇప్పుడు ఏం ప్రకటించబడుతుంది? మారు మనసు, పాప క్షమాపణ ప్రకటించబడుతుంది. ఎందుకు ఈ మారు మనసు? ఆదాము ద్వారాగా చనిపోయినటువంటి మానవుడు ఇప్పుడు నేను చనిపోయిన వ్యక్తిని, చనిపోయిన వ్యక్తి అయిన నేను క్రీస్తు ద్వారాగా బ్రతకాలి. ఈ క్రీస్తు ద్వారాగా బ్రతకాలంటే మొట్టమొదటిగా ఈ వ్యక్తి నేను పాపినని క్రీస్తు ఆత్మ ఎదుట ఒప్పుకోవాలి. సహోదరులారా, నేను పాపిని, ఆదాము నుంచి వచ్చిన పాపిని, ఆదాము ద్వారాగా వచ్చినటువంటి వ్యక్తిని. ఈ బ్లడ్ లో ఉన్న DNA చెబుతుంది ఒక్క స్త్రీ నుంచే అందరూ వచ్చారని. ఒక్క స్త్రీ నుంచి అందరూ వచ్చారు. అవ్వ, ఈ అవ్వ నుంచి వచ్చినటువంటి ప్రతి మానవుడికి ఇప్పుడు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. సహోదరులారా, దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఈ తీర్పు తీర్చే ముందు తన ప్రియ కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఈ కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో, ఇప్పుడు ఈ యేసు ఎలా ఉన్నాడు? దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఎందుకు? నశించుచున్న ఆత్మను రక్షించుటకు. ఎందుకు దేవుని కుమారుడిగా ఉన్నాడు? ఈయన శరీరంలో ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈయన శరీరంలో ఉన్నాడు. మృతులైన వారిని తిరిగి లేపటానికి ఆయన మృతి పొంది ముందుగా తిరిగి లేచి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అదే లోక సువార్త చూడండి, 48, 24. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీద పంపుతున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పాను. ఆయన బెతాన్య వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయన. ఏదంట? ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండి వారితో చెప్పి ఆయన బేతానియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఎత్తబడ్డాడు. అర్థమైందా? వారందరూ చూచుచుండగానే ఇంకా లేఖనం చెబుతుంది 500 మంది పైబడి యేసుక్రీస్తు పైకి ఎత్తబడుతున్నప్పుడు అక్షరార్థంగా వారి కనులతో చూసిన వారు 500 మంది పైబడి ఉన్నారని వాక్యం సెలవిస్తున్నది. ఆ మాట చదవండి. రిఫరెన్స్ చెప్పండి. మొదటి కొరింథీ 15 అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీ 15:3. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు ఎందుకు చనిపోయింది? ఎందుకంటే చనిపోయింది మన పాపముల కొరకు చనిపోయింది. సమాధి చేయబడి లేఖనాల ప్రకారం లేపబడిను. ఆయన కేపాకును అనగా పేతురుకి తర్వాత 12 మందికి కనపడిను. అటు పిమ్మట
సహోదరులకు 500 మందికి ఎక్కువైన సహోదరులందరికీ ఒక సమయమందే కనబడి ఒకే సమయమందు కనపడి వారు చూస్తుండగానే పైకి ఆరోహణమాయను, అనగా ఎత్తబడుతున్నాడు. సహోదరులారా, ఎత్తబడుతున్నాడు. ఎక్కడికి ఎత్తబడుతున్నాడు? వచ్చిన యొక్క రాజ్యానికి ఎత్తబడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఈ రాజ్యం కాకుండా ఇంకొక రాజ్యం ఉందని అర్థమైందా? ఇప్పుడు సహోదరులారా అర్థమైందా? ఇప్పుడు మనం ఉన్న రాజ్యం కాకుండా ఇంకొక రాజ్యం ఉందని ఇప్పుడు అర్థమైందా? మనకి ప్రభువు తెలియపరుస్తున్నాడు. గుడ్డివారు కాదు, క్రీస్తు శిష్యులంటే గుడ్డివారు కాదు, చూపు ఉన్నవారు, ముందు చూపు ఉన్నవారు. స్తోత్రం, హల్లెలూయా. 500 మందికి పైబడి ఒకే మారు వారందరికీ తనకు తాను కనపరుచుకుంటూ, ఇది అక్షరార్థంగా జరిగింది, ఆత్మీయంగా కాదు, అక్షరార్థంగా వారి కనులతో చూస్తున్నప్పుడు ఈ మొదటి శతాబ్దంలో జరిగినటువంటి విషయం ఇది. సత్యం. నీవు నమ్మిన సత్యము, నమ్మకపోయిన సత్యం. ఈ మాట వింటున్న సహోదరుడా, నీవు నమ్మిన సత్యము ఇది, నువ్వు నమ్మకపోయిన సత్యం. క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచినాడు. ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమై ఎత్తబడ్డాడు, అనగా వచ్చిన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. నీది కూడా నాది కూడా ఈ రాజ్యము కాదు, మనది కూడా ఈ రాజ్యము కాదు. మనము కూడా ఒక రోజున వచ్చిన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోవాలి. తిరిగి తీసుకుని వెళ్ళటానికే ఈ క్రీస్తు. ఎవరైతే తిరిగి రావాలి ఆ రాజ్యానికి, ఎవరైతే రావాలనుకుంటున్నారో అట్టివారు సహోదరులారా ఇప్పుడు ప్రతి దినదినము మారు మనసు పొంది ఉపదేశమెందు లక్ష్యముంచి దినదినము చనిపోతూ అట్టివారు క్రీస్తు కొరకు జీవించాలి. ఇప్పుడు స్తోత్రం, హల్లెలూయా. వారికి పండగ ఆచారములు, దినములు, మాసములు, ఉత్సవ కాలములు ఇట్టంటి వారికి లేవు. ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? ఈ లోకములో సుఖించి సంతోషించి తిని తాగి ఆనందించి ఇక్కడే ఆగిపోవాలి అనుకున్న వారికి అన్ని ఉన్నాయి. ఇక్కడ ఉండాలనుకున్న వారిని చేసుకొనియండి. అక్కడికి వెళ్దాం అనుకున్న వారు ప్రతిరోజు మారు మనసు పొందుతూ దినము వణుకుతోను భయముతోను ఆ యొక్క సొంత రక్షణ మనము కొనసాగించాల్సినదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండెను. 10వ వాక్యం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. ఇది గుర్తు పెట్టుకోండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు కలిగిన పట్టణము, ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. సహోదరులారా, మన పితరుడైన అబ్రహాము దాదాపుగా 2000 సంవత్సరాలకు పైబడి మనందరికంటే ముందుగా విశ్వాసములో ఈ లోకమును ఊపిరి విడిచి పరదేశంలో నెమ్మది పొందుతున్న అబ్రహాము తన ఆత్మ ఇప్పుడు దేని కొరకు ఎదురు చూస్తుంది? అబ్రహాము యొక్క ఆత్మ దేని కొరకు ఎదురు చూస్తుంది? అబ్రహాము ఏ దేశం నుంచి భూమి మీదకి వచ్చాడో
ఆ దేశము కొరకు అబ్రహాము భూమి మీద మరణించి తన యొక్క ఆత్మ పరదేశంలో నుంచి ఎదురు చూస్తుంది. ఇప్పుడు అబ్రహాము ఆత్మ, స్తోత్రం హల్లెలూయా, అబ్రహాము యొక్క ఆత్మ పరదేశంలో నుంచి ఎక్కడ నుంచి వచ్చిందో అసలు మొదట అక్కడ కోసం ఎదురు చూస్తుంది. ఇంకా ఎప్పుడు వస్తాడు నా రక్షకుడు, ఇంకా ఎప్పుడు వస్తాడు నా విమోచకుడు, ఇంకా ఎప్పుడు వస్తాడు ఆయన నన్ను తీసుకుని వెళ్ళటానికి. ఇప్పుడు వరకు సహోదరులారా, వచ్చిన వారందరూ కూడా ఈ భూమి మీదే వారి ఆత్మలు ఆగిపోయినాయి. ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప వచ్చిన రాజ్యానికి వెళ్ళగలిగింది ఎవరు లేరు. వచ్చిన రాజ్యానికి ఎత్తబడింది ఒక్క యేసుక్రీస్తు తప్ప. ఏ రాజు ఎత్తబడలేదు, ఏ రాష్ట్రపతి ఎత్తబడలేదు, ఏ ప్రధాని ఎత్తబడలేదు, ఏ మంత్రి కూడా ఎత్తబడలేదు, ఏ ప్రవక్త కూడా ఎత్తబడలేదు. ఒకే ఒక వ్యక్తి మరణించి తిరిగి లేచి తండ్రి యొక్క రాజ్యము అనగా పరలోకములోనికి అనగా మొదట నుంచి వచ్చిన రాజ్యానికి ఎత్తబడిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఎవరు లేరు. అట్లయితే ఇప్పుడు మనకు లేదా? మనల్ని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. స్తోత్రం హల్లెలూయా. మనల్ని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. అట్లయితే ఇప్పుడు ఎవరు వస్తారు చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ పత్రిక 7వ వాక్యం. యేసుక్రీస్తు యోహాను రాసిన 2వ పత్రిక 7 యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడు ఇప్పుడు ఎవరు? వంచకుడని వాక్యం సెలవిస్తున్నది. అట్టివాడు ఇంకా ఏమైనాడు? క్రీస్తు విరోధి అయి ఉన్నాడని సెలవిస్తున్నది వాక్యం. ఏ ఆత్మ అయితే భూమి మీద యేసు క్రీస్తు శరీరధారిగా రాలేదని చెబుతున్నాడో వాడే క్రీస్తు విరోధి. ఈ దేవునికి విరోధి, ఆది సంభూతుడైన దేవునికి విరోధి, స్వయంభవుడైన దేవునికి విరోధి. అట్టివాడే విరోధి, మరి ఎవరో కాదు సహోదరులారా, అట్టివాడే విరోధి. ఇప్పుడు మనమైతే అందరము కూడా ఇప్పుడు ఆయన వచ్చి ఉండని నమ్ముచున్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చాడు. దావీదు సంతానములో శరీరమును ధరించుకుని భూమి మీదకి వచ్చి మన నిమిత్తము సిలువలో ప్రాణం పెట్టి మన సమస్త పాపమును శాపమును తొలగించుటకు ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేచినని నమ్ముచున్నాము. స్తోత్రం హల్లెలూయా. ఈ విశ్వాసం ఉంచిన వారు సహోదరులారా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నప్పుడు, ఈ శక్తి పొందినప్పుడు ప్రతిరోజు ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టాలి. ప్రతిరోజు దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి. ఈ లోకము దూరం అయిపోతుంది, ఈ లోకము దూరం అయిపోతుంది. ప్రతిరోజు రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొన్న క్రీస్తుని సంతోషంగా మహిమపరచాలి, సంతోషంగా గణపరచాలి. పరలోక గ్రంథం 5వ అధ్యాయంలో 9వ వాక్యంలో రాయబడింది, ఓ గొర్రె పిల్ల, నీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీకు ఒక రాజ్యముగాను, రాజులని యాజక సమూహముగాను, సొత్తైన ప్రజగాను
కొన్నావు. మనుషులు కొన్నావు, పశువులు కాదు కొంది, మనుషులను. పశువుల్ని కొంటలా దేవుడు, మనుషుల్ని కొంటున్నాడు. చదవండి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుడకు ఎప్పుడెప్పుడు ఆ నీవు వధింపబడిన వాడవై నీ వధించబడిన వాడువై నీ రక్తమిచ్చి నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ఆ ప్రతి ప్రజలోను ప్రతి జనములోను ఆ దేవుని కొరకు మనుషులను కొని దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవునికి వారిని ఒక రాజ్యంగాను మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి యాజకులుగాను చేసితివి. కనుక కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. వారు భూలోకమునందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. క్రొత్త పాట పాడుదురు. సహోదరులారా, క్రొత్త పాట పాడుదురు. ఎందుకంటే వీరు ఆనందిస్తూ ఉన్నారు, వీరు సంతోషిస్తూ ఉన్నారు, వీరు పాటలు పాడుతూ మహిమపరుస్తూ ఉన్నారు. ఎవరి నిమిత్తము? రక్తము సిందించి ప్రాణము పెట్టి వెల చెల్లించి కొన్న క్రీస్తుని మహిమపరుస్తున్నారు. సంతోషంగా మహిమపరుస్తున్నారు, ఆనందంగా. ఎందుకంటే ఆ రాజ్యానికి వెళ్ళటానికి, ఆ రాజ్యానికి వెళ్ళాలని సంతోషముగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మోకరించి ప్రార్థిద్దాం, మోకరించి ప్రార్థిద్దాం. అందుకే దేవుని సంతానము ఈ భూమి మీదనే పరిశుద్ధాత్మతో సిద్ధపరుస్తున్నాడు. ఈ దేవుని సంతానాన్ని భూమి మీదే పరిశుద్ధాత్మతో సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద నుంచి వచ్చిన పరలోకానికి మరలా ఎత్తబడాలంటే ఈ దేవుని కుమారుడైన క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. ఈ దేవుని కుమారుడైన క్రీస్తే ఆ క్రొత్త భూమికి, క్రొత్త ఆకాశములకు తీసుకుని వెళ్ళబోతున్నాడు. ప్రతి వారం ప్రార్థించారు. ఎందుకంటే సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతులు పొంది తిరిగి లేచినని మనము నమ్మిన అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటలను బట్టి మీతో చెప్పుదునేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉందము. నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చుచున్నాడు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండములకు మేఘముల చేత కొనిపోబడుదుము. కాగా మనము ప్రభుతో సదాకాలము జీవించుదము. ఈ విశ్వాసాన్ని బట్టి ఒకరికొకరు ఆదరించుకుందాము, ఒకరికొకరు బలపరుచుకుందాము, ఒకరు పురికొల్పుకుందాము. విశ్వాసమందు బలము పొందుకున్నకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు పరిశుద్ధాత్మతో సెలవిస్తున్నాడు.
పౌలు గారిని నిలబట్టి పరిశుద్ధాత్ముడు దశలోనికలో ఉన్న సంఘముతో సెలవిస్తున్నట్లుగా ఇప్పుడు మనతో కూడా ప్రభు ఆత్మ ఈ మాటలు వింటున్న వారందరితో కూడా మాట్లాడుతున్న ప్రభు ఆత్మ ఇదే. సహోదరులారా, నిరీక్ష లేని ఇతరుల వరే మీరు దుఃఖపడవద్దు. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా, విశ్వాసమందు స్థిరులై ఉండి, విశ్వాసమందు స్థిర బుద్ధి కలిగి ఉండి. మన ప్రభు త్వరగా రాబోతున్నాడు, మనల్ని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానిగా వచ్చింది. ఏదొక గోత్రాన్ని ఎన్నుకోవాలి గనుక, ఏదొక సంతానంలో నుంచి రావాలి గనుక అది దావీదు సంతానాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అది యూదా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు సహోదరులారా? శరీరం బట్టి యేసుక్రీస్తు భూమి మీద ఏదో ఒక కొత్త ప్రభుత్వము అనగా ఈ లోక సంబంధమైనది స్థాపించాలని కాదు. ప్రభు స్థాపిస్తామనుకున్న రాజ్యము ఆ యొక్క పరలోకమందున్న రాజ్యము, పైనున్న రాజ్యము. ఆ రాజ్యము నీతి కలిగిన రాజ్యము, పరిశుద్ధమైన రాజ్యము, లంచము లేని రాజ్యము, మోసము లేని రాజ్యము, దగా లేని రాజ్యము, స్వార్థము లేని రాజ్యము, కపటము లేని రాజ్యము, కుళ్ళు లేని రాజ్యము, పరిశుద్ధాత్మల యందు ఆనందము కలిగిన రాజ్యము. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ యొక్క పైనున్న రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు మీరందరూ రావటానికి నేనే మార్గం. మీరందరూ భూమి మీద ఉన్న మానవులందరూ నా ద్వారాగానే రావాలి. భూమి మీద మనుషులందరూ నా ద్వారాగే ఎక్కి రావాలి. ఆ రాజ్యములో సూర్యుడు లేడు, ఆ రాజ్యంలో చంద్రుడు లేడు, ఆ రాజ్యములో చీకటి ఎంత మాత్రం లేదు, ఆకలి లేదు, దప్పికలు లేవు. నిత్యము సంతోషము, నిత్యము ఆనందము, నిత్యము కూడా దేవుని మహిమతో కప్పబడి ఉన్నది. అక్కడ బంగారపు వీధులున్నాయి, అక్కడ బంగారపు వీధులున్నాయి. హల్లెలూయా. ఆ రాజ్యము కొరకు మనల్ని పరిశుద్ధాత్మతో సిద్ధపరుస్తున్నాడు. సోదరులారా, ఈ రాజ్యము కొరకు ఆశ పెట్టుకోవద్దు. ఈ రాజ్యం యొక్క భోగముల కొరకు మనం ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ రాజ్యానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఈ భూమికి దేవుడు అతి త్వరలో తీర్పు తీర్చబోతున్నాడు. కీర్తనలో దేవుడు రాస్తున్నాడు, వారి పాపాలను బట్టి, ఈ ప్రజల పాపాలను బట్టి ఈ భూమి మీదకి తెగుళ్ళు పంపిస్తున్నాడు. భూమికి తీర్పు తీరుస్తున్నాను. అయితే సహోదరులారా, మీరు నిరీక్ష లేని ఇతరుల వల్లే భయపడవసరం లేదు. మనందరికీ ప్రభు మొట్టమొదట ముందుగానే తెలియపరుస్తున్నాడు. తన మహిమల గురించి, రాజ్యముల గురించి, పునరుద్ధానాల గురించి తెలియపరుస్తున్నాడు. సహోదరులారా, అట్లయితే నిరీక్ష లేని వారి వల్ల ఎందుకు దుఃఖపడుతున్నారు? ఒక పూట లేకపోయినా సరే, సరైన వస్త్రాలు లేకపోయినా సరే, మంచి ఇల్లు లేకపోయినా సరే, మన ప్రతి అవసరము తీర్చపోయినా సరే, కొన్ని నిమిషములు సహించండి, కొన్ని దినాలు సహించండి. రెప్పపాటులో ప్రభువుతో కలుసుకునే సమయం దగ్గరికి వస్తున్నది. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, చేయగలిగిన మా ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా,
ప్రవక్తలు ప్రవశించినట్లుగా, ప్రవక్తలు మీ లేఖనములో రాయబడినట్లుగా తండ్రి ఆ సువార్తల గురించి తెలియపరిచినట్లుగా ప్రభువా, ఈ సువార్త క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి తిరిగి లేచి ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణ ప్రకటించబడుతుందని మీరు సెలవిస్తున్న ప్రభా మీ స్తోత్రం. ఇంకను ప్రభా ఎవరైనా సరే వారి పాపములో ఉండి వారి సరిపోతున్న ఎల్లా అట్టి వారిని కూడా రక్షించండి. అట్టి వారికి కూడా ప్రభువా మీ పునరుద్ధానము, మీ మరణము, మీ పునరుద్ధానమును బయలుపరచండి తండ్రి. మీ జీవమును బయలుపరచండి ప్రభువా. ఎవరు నశించిపోకుండా ప్రభువా ప్రతి ఆత్మను రక్షించి ఆ నిత్య జీవానికి సిద్ధపరచమని మీతో వేడుకుంటున్నాం ప్రభువా. ఎందుకంటే ప్రభువా మీరు వచ్చిన ఆ రాజ్యానికి మీరు తిరిగి వెళ్ళారు, మమ్మల్ని కూడా తిరిగి తీసుకుని వెళ్ళటానికి మీ ద్వారాగా తప్ప ప్రభువా ఎవడు ఈయన తండ్రి ఆ యొక్క కొత్త రాజ్యానికి రాలేడని సెలవిస్తున్నారు ప్రభా. ఎందుకంటే ఆ రాజ్యానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ప్రభువా మీరు సెలవిస్తుండగా ప్రభువా, జీవమైన నా క్రీస్తు ప్రభువా ఈ మానవులందరూ మీ ఎదుట ప్రభువా మీ ఎద్దుకు వచ్చి ప్రభువా మీ ద్వారాగా ప్రభువా అంతములేని రాజ్యమునకు వచ్చుటకు ప్రభువా ప్రతి వారి హృదయాన్ని తెరవండి, ప్రతి వారి మనసును తెరవండి, ప్రతి వారి మనోనేత్రాలను వెలిగించి ప్రభువా ప్రతి చీకటిని తొలగించి ప్రభువా నిజమైన మీ వెలుగు అంతరంగమును ప్రకాశించి ప్రభువా మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి నిత్య జీవం పొందుకున్నట్లుగా కృప దయచేయమని ఇక్కడ వచ్చిన మీ పిల్లలందరూ బట్టి స్తోత్రము. ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించి ఆ క్రొత్త రాజ్యానికి సిద్ధపరచమని కృప చూపమని మా సమస్తం మీ చేతులు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్.